గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు B6 మన వెలుగు మార్నింగ్ న్యూస్. నిన్న సరే హోలీ ఉత్సవాల్లో మనం కొంచెం మార్నింగ్ న్యూస్ అంత హాట్గా రాష్ట్ర ప్రభుత్వం 10కు అసెంబ్లీ జరుగుతున్న సందర్భమైనప్పటికీ నిన్న పండుగ సందర్భంగా మనం ఇవ్వలేకపోయినాం. సరే యాజ్గా ఈరోజు మార్నింగ్ న్యూస్కి వెళ్తే ముందు పత్రికల వార్తలు చూసుకుంటే ఒక విషయం మీద మాట్లాడదాం. మొన్న అసెంబ్లీలో మొన్నటి రోజున జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్కు కారణం ఏందో బహిరంగ రహస్యం. అసెంబ్లీలో అతను మాట్లాడిన మాట దేనికి మాట్లాడినటువంటి స్పీకర్ గారి సభాధ్యక్షుడిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటకు అతడిని సస్పెండ్ చేయడం జరిగిందనేది రాష్ట్ర ప్రజలందరూ చూసిండ్రు, తెలిసిన విషయమే. కానీ మేము ఒక అభిప్రాయం, మాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే జగదీశ్వర్ రెడ్డి గారు మీరు బీఆర్ఎస్లో సీనియర్ ఎమ్మెల్యే, మంత్రి పదవి చేసిండ్రు. మీరు ఏమన్నారు ఒక మాట స్పష్టంగా, నేను 10 సార్లు ఆ వీడియో గమనించిన, 10 సార్లు మీరు మాట్లాడిన వీడియో కాదు లైవ్ గమనించడం ఏంటంటే మీరు ఏమంటున్నారు, అక్కడ సభ అందరిది, సభలో అందరం సమానమే, సభలో అందరము సమానమే, మీరు కేవలం ఒక పెద్ద మనిషి మాత్రమే అని స్పీకర్ గారిని ఉద్దేశించి అన్నారు. అంటే స్పీకర్ స్థానంలో ఒక దళితుడు ఉన్నందుగానే మీరు ఆ మాట అన్నట్టుగా సత్పండ దళిత సమాజం భావిస్తుంది ఈరోజు. అదే ఉద్దేశంతో కదా మీరు అన్నది కూడా. అంటే ఇన్ని సంవత్సరాలైనా మీ తల పొగరు, అంటే మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు తల పొగరు దిగలేదు అన్నట్టు. ఆనాడేమన్నారు, తెలంగాణ ఏర్పడితే మొట్టమొదటి తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడు, దళితుడినే చేస్తామని చెప్పేసి అప్పుడు ప్రకటించారు. అట్లా మోసం చేశారు. సరే కొత్త రాష్ట్రం కదా అని చెప్పేసి ఎంతైనా పెద్ద ఆయన కొట్లాడిండు, అది న్యాయమే అనుకుని ప్రజలు మర్చిపోయిండ్రు. అది న్యాయమని మేము కూడా భావిస్తున్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం సరే, కొన్ని రాజకీయ పరంగా మాట్లాడతాం, అయ్యేంతవరకు మాట్లాడడం, అయిన తర్వాత ఒకటి ఓటదాడదాకా ఓడమల్లన్నా, ఓడదాడినాక బోడమల్లా అంటారు తెలంగాణ. మీరు నేర్పిన మాటలు ఏవి మాకు కొన్ని సందర్భాలలో వస్తాయి, మాకు కూడా మేము మాట్లాడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. దేనికైనా సిద్ధపడి ఉన్నాం మేము కూడా. సభాధ్యక్షుడిని స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయనను పట్టుకొని నువ్వు కూడా ఒక సభ్యుడివే, ఒక పెద్ద మనిషివే అంటావు. నువ్వు శాసనసభ్యుడివి, ప్రజలకు సేవ చేస్తావు. ఇంకా దానికి మళ్ళీ హరీష్ రావన్న గారు, మీరు ఎంత మేధావన్నా, ఆర్థిక మంత్రి చేసిండ్రు, ఉద్యమంలో మీతోనైతే మేము సరాసరిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మీరేమన్నారు, మీరు ఆయన ఎన్నికేసుకొస్తుండ్రు. ఆయన ఏమన్నారు సార్ అధ్యక్ష, కేవలం సభ అందరికి సమానమే అన్నారు. సభ అందరికి సమానమే, అందరు శాసనసభ్యులు సమానమే, కరెక్టే. కానీ సభాధ్యక్షుడు వేరే కదా. ఒక ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలుకుంటే మన భారతదేశంలో స్పీకర్ గారికి ఒక ప్రత్యేక స్థానం అని ఉంటుంది. సభను ఆర్డర్లో పెట్టి నడిపేటటువంటి అధికారాలు అన్నీ ఉంటాయి. అందరు సభ్యులు స్పీకర్ వారి దృష్టిలో సమానం. కానీ అంత పెద్ద పదవిలో ఉన్నటువంటి వారిని పట్టుకొని అంటే మీరు ఆ మాట ఎందుకు అన్నారు అంటే, ఏహే దళితులే కదా, దళిత వర్గానికి చెందిన వ్యక్తి కదా అన్న ఉద్దేశంతో మాకు ఇప్పుడు ఎందుకు కోపం రాదు యాంకర్లకు, రిపోర్టర్లకు, జర్నలిస్టులకు. దళిత సంఘాలు ఏం చేస్తున్నారు, దళిత సంఘాలు ఎక్కడ ఉన్నాయి, ఎటుపోయినరు? ఒక్క దగ్గరనే మాకు కేసు చేసినట్టుగా మాకు నేను చూసినాను. అది మేము చూద్దాం పత్రికల్లో ఏ పత్రికలో ఉందో. మీరు జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు మళ్ళీ సస్పెన్షన్ కాదు, మీరు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా ఇప్పటికైనా నాది తప్పైందని చెప్పి క్షమాపణ చెప్పు. నేను మా ఛానల్ తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికి కూడా ఇంకా సభలో స్పీకర్ గారిని అవమానిస్తారా మీరు? మీరు సభలో అప్పుడు అట్లా మాట తప్పిరు అంటే దానికి సరిపోయింది, ఓకే. ముఖ్యమంత్రి స్థానంలో 10 ఏళ్ళు పెద్ద ఆయన ఉన్నారు, ఉద్యమం చేశారు కాబట్టి దానికి ఒప్పుకుంటాం. అసలు బీఆర్ఎస్ పతనానికి కారణం మొత్తం నిజంగా చెప్పాలంటే ఇంటోళ్ళతో సహా ఇట్లాంటి దొందుడుకు వ్యవహారం ఉన్నటువంటి వాళ్ళు. ఇంకొక ఆయన ఉన్నారు కదా పాడి కౌశిక్ రెడ్డి, అతను ఇక తీస్తారు ఆయన నీకు రంగంలో. ఇంకా బయట ఇంకా కొట్లాడంటారు అని చెప్పి కేసీఆర్ గారు మీరు పెద్దాలు.
ఎప్పుడు అని మీరు ఇంకా పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే రానున్నది నడుస్తున్నది ప్రాంతీయ పార్టీల హవాని. కానీ మీరేం చేస్తున్నారు? వాళ్ళని సరిగా దారిలో పెట్టలేకపోతున్నారని మేము కూడా ఇంకొక మాట చెప్పుకోవాలి. ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. మేము కూడా ఆర్ఎస్పీ సార్ను అపారంగా ఎంత గౌరవిస్తామో అంత గౌరవిస్తాం. బట్ ఇప్పుడు ఏమైపోయింది, ఆర్ఎస్పీ సార్ బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మీరు అంతా కొట్లాడి ప్రజల్లో ఒక మూడో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఉండడం కూడా అంత వేవ్ తీసుకొచ్చారు మీరు పార్టీని. సరే మీ అంతర్గతంగా ఏం సమస్యలు ఉండనో మాకు అవి మీరు బహిరంగంగా చెప్పలేరు, కానీ ఏమన్నారు ఏమో కొన్ని కారణాలు చెప్పారు. కానీ మీరు ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటారా? మీరు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుంటారా? ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా మీరు ఇంకా అక్కడే ఉంటారా? లేకపోతే మరి మళ్ళీ ఆ రోజే మీరు స్వయంగా సరే ఆ బీఎస్పీని వదిలే కానీ ఇంకో స్వయంగా వేరే పార్టీ లేదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి చాలా పార్టీలు ఉండే ఒక రిపబ్లిక్ ఆర్పిఐ సంథింగ్ ఉంది, దాన్ని లాంచ్ చేసి మీరు అట్లే నిర్మాణం చేసిన ఈ పార్టీకి మీ వెనుక లక్షల మంది ఉండేవారు కదా. లేదు బీసీ ఉద్యమం, బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఒక రాజకీయ పార్టీని ప్రారంభించుండ్రి వారితో అందరు కలిసి, బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమ నాయకులు అందరూ కలిసి రాజకీయ పార్టీ అనివార్యం. ఇప్పుడు ఏ పార్టీ అయినా బీసీలను కావచ్చు, ఎస్సీలను కావచ్చు, ఎస్టీలను కావచ్చు, ఈ మాదిరిగానే మెంటల్గా వాళ్ళు కొట్టుతూనే ఉంటారు. మన ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానికాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే స్పీకర్ని అన్నారు. ఇంకో ఎగ్జాంపుల్ మన బట్టి గారు ఉన్న డిప్యూటీ సీఎం బట్టి గారు ఇప్పుడు ఒకప్పుడు ఏంది, గతంలో బీఆర్ఎస్ పాలనలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే మా వర్గానికి ఉన్నత వర్గాలకు చెందినటువంటి వారి ముంగట మాకు ప్రధాన ప్రతిపక్షంగా ఉంటారా అని చెప్పేసి గౌరవ లేక కొనిపడేసి ఎమ్మెల్యేలు కొనిపడేసి ప్రతిపక్ష హోదాని కూడా వీకెండ్ మీరు ఇట్లా మీరు దళితులకు చేస్తారు, మీరు బీసీలకు చేస్తారు, ఎస్సీలకు చేస్తారు, ఎస్టీలకు మీరు చేస్తారు. వీ డిమాండ్ మీరు ఖచ్చితంగా ఈ సమస్య పోకముందే క్షమాపణ చెప్పుకుంటే పార్టీకి కొంచెమైనా పేరు మిగులుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మీ వెనక ఇప్పటికీ లక్షల సైన్యం ఉన్నది, మాకు తెలిసే విషయం. నేను మీ అభిమానిగా చెప్తున్నాం. మీరు ఇప్పటికి ఆత్మపరిశీలన చేసుకొని జరిగిన పొరపాటు జరిగిందని చెప్పేసి ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు సార్. వీ రిక్వెస్ట్ మీరు ఆత్మపరిశీలన చేసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. సరే, ఇక ఎందుకు వస్తానంటే ఇంకా చాలామంది కింది స్థాయిలో ఎదురు చూస్తూ ఉన్నారు, డైలమాలో ఉన్నారు మీ గురించి, ఎటు అర్థం కాని పరిస్థితుల్లో. క్యాడర్ అంటే మిమ్మల్ని నమ్మిన క్యాడర్. సరే, ఈరోజు ఇది ఇలా ఉంటే నిమిషం అండి. ఇక ఇది ఇలా ఉంటే మనం సార్ ఏం నిర్ణయం తీసుకుంటాడో, మరి జగదీశ్వర్ రెడ్డి గారు ఏం బహిరంగ క్షమాపణ చెప్పేసి తన తనని చాటుకుంటాడో వారికి వదిలేద్దాం. ఈరోజు పత్రికల్లో ఇక చూస్తే మన డిమాండ్ ఇందిరమ్మ ఇల్లు మీద ఫస్ట్ ప్రభుత్వ పథకాలు నిరుపేదలకే
చెందాలి. అందులో ఇది ఒకటి. ఇక రుణమాఫీ మధ్యలో కొంచెం మనకు డిస్టర్బెన్స్ అయితే ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో రుణమాఫీ కానివారు ఇవి ప్రధానంగా పోయి డిమాండ్. ఇక 2 ఎకరాల భూమి, దీని గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచన చేస్తారో చూద్దాం. మనమైతే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఆ ప్రభుత్వం 3 ఎకరాలు ఇస్తామని చెప్పేసి కొద్దిమందికి ఇచ్చింది. అది సాధ్యం కాలేదు, పూర్తి స్థాయిలో చెయ్యలేరు. మరి మీరన్నా ఈ 2 ఎకరాల భూమిని ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. భూమి చాలా ఉన్నది. ఆక్రమించిన వాడికే భూమి 100 ఎకరాలు, 600 ఎకరాలు, 500 ఎకరాలు కబ్జా కోర్టులు ఉన్నారు కదా. మాకు అవన్నీ అవసరం లేదు. ఈ భూమి పంచాయతీ వెళ్తే ఈ మిగతా పంచాయతీలు స్కీములు భీములు వచ్చే గవర్నమెంట్ కూడా ఇవ్వని అవసరం లేదు అని మేము అనుకుంటున్నాం. ప్రజలు కాదనుకునేది మేము అనుకుంటున్నాం. తద్వారా ప్రజల్లో కూడా చాలా అభిప్రాయం ఉంది. ఇవన్నీ సాధ్యంగానే ఎందుకు పెడతారు, సాధ్యమయ్యేది భూమి ఉన్నది కదా. ఏమన్నంటే ఫారెస్ట్ భూమి అంటారు, అసైన్మెంట్ భూమి అంటారు. అరే ఒకళ్ళ పేర్ల మీద భూమి ఇంకొకళ్ళ పేర్ల ముందు పట్టాలు ఉన్నాయి, అవి తీసి యాజ్ ఇట్ ఈస్గా యథావిధిగా చేయండిరా బాబు, చేయండి అని అంటే ఇప్పుడు సరే పొంగులేటి శ్రీనివాస గారు మంత్రి గారు ఉగాది నుంచి అది అమలులోకి చేస్తామంటుండ్రు కదా. చూద్దాం. ఇప్పటికీ అప్లికేషన్ చాలా పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ముందు ఇవి ముట్టకుండా మీరు ఎన్ని చేసినా 2029లో బొల్తా కొట్టడం ఖాయం. ధరణి తీసేసిండ్రు, అదొకటి భూమి కోసం ఇంప్లిమెంట్ చేసి ఎవరి భూమి వారి పేరు మీద, ఒకరి పేరు మీద భూమి ఉన్నట్టు ఇంకొకరి పేరు మీద అయినాయి కాబట్టి అవి తీసేసి యాజ్ ఇట్ ఈస్గా పాస్బుక్లు ఇస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఇండ్ల మీద మాత్రం దృష్టి పెట్టేసి నేను మన ఒక జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ గారితో మాట్లాడాను. మాజీ జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ గారు కామారెడ్డి జిల్లాలో. అన్నా మీరు కలిస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస గారితో మాట్లాడి ప్రధానంగా మీరు దీని మీద రిప్రజెంటేషన్ చేయండి అన్న. కూర్చొని మాట్లాడతారు కదా మీరు కలవండి. లేదు అక్కడ కాకపోతే మీకు ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కదా, సలహాదారులు ఉంటారు, వాళ్ళని సంప్రదించి ఇది రిపోర్టు గ్రౌండ్ లెవెల్లో ఉన్నది అని చెప్పేసి మీరు చెప్పండి. ఇందిరమ్మ ఇండ్లు కనుక ప్రతి ఊరికి 20 ఇండ్లు ఇవ్వకపోతే ఫుల్ డ్యామేజ్. దెర్ ఈజ్ నో డౌట్స్. ఎలాంటి ఏం చేసినా తలకింద తపస్సు చేసినా 2029లో కథ ముగియాల్సిందే, ముగుస్తుంది అని అక్కడ దాకా రాకముందే ముందు జాగ్రత్త పడాలంటే నేను ముందు మోచుకుంటున్నా. ఫ్లైఓవర్స్ హైదరాబాద్లో, రోడ్లు అవి ఓకే, గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, ఇండ్లు ఉండడానికి ఇల్లు, ఇంకోటి ఈ రుణమాఫీ కానివారు చాలామంది ఇవి కూడా తీసేసుకొని ముఖ్యమంత్రి గారు కొంచెం ప్రజల్లోకి దిగి చూసి వీటి మూడిటి మీద దృష్టి పెడితే మీకు తిరుగుండదని ముందు నుంచి చెప్తున్నాం. మా ఛానల్ ద్వారా ఈరోజు కూడా చెప్తున్నాం. ఇక ఈరోజు పత్రికల్లోని వార్తలకు వెళ్తే 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లు నడుస్తున్న అసెంబ్లీలోనే ఇప్పుడు నడుస్తుంది కదా. 3 గ్రూపులతో ఏబీసీ చేసారు కదా. ఆ ఏబిసి 3 గ్రూపులతోనే డి లేదన్నట్టు లెక్క. ఇక కమిషన్ సిఫార్సులు లేదా డేటా ఆధారంగా క్లాసిఫికేషన్ గ్రూప్ 3లోని కులాల్లోనే అక్షరాస్యత ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ. గ్రూప్ 3లోనే ఎక్కువ ఉన్నారంట. 17న అసెంబ్లీ ముందుకు బిల్లు అంటే ఆ రోజు బిల్లు ఆమోదం చట్టం రూపం దాల్చే పరిస్థితులు ఉంటుండొచ్చు. చూద్దాం మరి ఎన్ని అంతరాలు ఏమేమి. మెజారిటీ ఉంది కాబట్టి అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా సాధ్యమవుతుంది. మరి అట్లనే ఈ రిజల్ట్ కూడా ఆప్తే అయిపోతుంది కదా. 1, 2, 3 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మూడు గ్రూపులకు సంబంధించిన రిజల్ట్స్ ఆప్తే అయిపోతుండే. మీరు గ్రూప్ 3 ఇవన్నీ ఆపలేరు. దానికి బదులుగా ఇప్పుడు నష్టపోయిన వాళ్ళు ఉంటారు. మీరు ఇంకొక పని చేయడం మేము ముందు నుంచి చెప్తున్నాం. రిటైర్మెంట్ ఏజ్ 60 పెంచారు. ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ కదా. ఇది రిటైర్మెంట్ ఏజ్. దీనికి రిక్రూట్మెంట్ ఏజ్ 55కి పెంచాం. ఎలిజిబిలిటీ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ప్రతి ఉద్యోగానికి 55కి పెంచాం. ఇది పెరిగినప్పుడు ఇది ఎందుకు పెరగదు? ఇక్కడ నిరుద్యోగులు పెరుగుతున్నారు కదా.
ఇలా 61 ఏళ్ళ దాకా వాళ్ళు ఉద్యోగం చేయలేము బాబు అన్నా కానీ వాళ్ళు చేతులు చేపిస్తారు. ఇంకా అయినాక కూడా మన టాలెంట్ ఉన్నదని చెప్పేసి కొంతమంది తీసుకొని మళ్ళీ వాళ్ళని పెట్టుకుంటారు. మరి వీళ్ళు ఇంకా సంఖ్య పెరుగుతూనే ఉంది కదా. మేము చెప్పుడు కాదు, ఇంకొక లోపల ఏదైనా పేపర్లో ఉండొచ్చు, అది చూద్దాం. ఇది మేము చెప్తున్నాం ఖచ్చితంగా, మాకు ఉంది దీని మీద అవగాహన పూర్తిగా. రిక్రూట్మెంట్ ఎలిజిబిలిటీ సార్, ఎలిజిబిలిటీ ఉద్యోగానికి ఇప్పుడు ఎంత ఎలిజిబిలిటీ ఉందో అంతకు కలిపి 55కి పెంచుండ్రు. 55 ప్లస్ 60 ప్లస్ 60 ఆ సంవత్సరాలు మేము ప్రభుత్వ ఉద్యోగం చేసినరా బాబు అని చెప్పేసి ఒక మనిషికి తృప్తి ఉంటుంది. 6 ఏళ్ళు అన్న కుటుంబం రిటైర్మెంట్ అయినా కానీ వచ్చే డబ్బులతోనే ఉంటాడు. వచ్చే డబ్బులతో కూడా ఏదైనా చేసుకోవాలన్నా మళ్ళీ బతకలు కుటుంబాన్ని పోషించుకుంటాడు. చాలామంది ఉన్నారు అట్లా. మనం ప్రకటించారు రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి. చూద్దాం దాన్ని కూడా ఎంతమందికి వస్తే ఏం చూస్తారు, మీరు నిరుద్యోగత ఇప్పుడు కనుక దీని మీద మీరు నిరుద్యోగత లేకుండా సాధ్యం చేయొచ్చు. దాంతో ప్రోడక్ట్స్ మీద కార్పొరేషన్లకు గైడ్లైన్స్ స్ట్రిక్ట్గా బట్టి విక్రమార్క గారు మీకు పదే పదే చెప్తున్నాం. మీరు కార్పొరేషన్లకు స్ట్రిక్ట్గా ఈడీలకు ఆఫీసర్లకు స్ట్రిక్ట్ రూల్స్ ఏంటంటే ప్రొడక్షన్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నంటే రాజకీయాల్లో ఉండేందుకు సైద్ధాంతిక బాటను ఎంచుకున్నామని వెల్లడి. గద్దర్కు నివాళులు అర్పిస్తూ మాట్లాడినారు. కరెక్టే, గద్దర్ని ఎందుకు గుర్తు చేసుకున్నారు అనేది కూడా, మిమ్మల్ని గద్దరు చాలా ఇష్టపడేవారు, అది అందరూ గుర్తున్న సంగతి. కానీ అందరూ రాజకీయ నాయకులు గద్దర్ను పొగడడం చేయడం చాలా సంతోషం. యుద్ధాన్ని ఒక అందరికి గుర్తున్నది. మేము సైతం ఎందుకు లేదు కానీ మీ పబ్బం గడుపుకోవడానికి గద్దర్ అన్న పేరు మాత్రం వాడుకోకూడదు. మీరు రాజకీయంగా ఎదిగి అని కాదు, ప్రజలను మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ 10 ఏళ్ళు కష్టపడ్డారు కదా. పెద్ద ఆయన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కష్టపడ్డారు. అట్లనే నిలదొక్కుని డిప్యూటీ సీఎం వరకు అయినరు, సంతోషం. కానీ జనసేన తెలంగాణలో బలపడుతుంది అని అనుకుంటే అది మీ రాజకీయ ఆలోచన విధానం ఎట్లా ఉందో తెలుస్తుంది. ముందు ఆలోచన మీరు ఇచ్చేదాని మీద ఉంటుంది. మనం అన్నాం, ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ నేతల అహంకారం తగ్గలే. రాష్ట్ర రాజకీయాలకు నాశనం చేసింది ఆ పార్టీ. వివేక్ వెంకటస్వామి. తప్పేం లేదు. మీరు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన దానికి, మనం విశ్లేషించిన దానికి ఇక్కడ వివేక్ వెంకటస్వామి కూడా సేమ్ అదే. స్పీకర్ పదవిని ఎస్ మనం ముందుగానే చెప్పినాం, అది వాస్తవం. వాళ్ళకెక్కడిది గౌరవ మర్యాదలు. మరియు ఆయన తిన్మార్మల్ని అంటాడు కదా, రెడ్లు ఎందుకన్నా బరాబర్ బాజాబ్తో అంటాం. మీ అహంకారానికి తగ్గట్టు మీరు మాట్లాడితే దాన్ని అనగదొక్కే విధంగా మేము కూడా మాట్లాడతాం. కార్యదర్శులపై పంచాయతీ భారం. ఎందుకంటే సర్పంచుల ఎన్నికలు అయితే లేవు కదా, చాలా సమయం అయిపోయింది. ప్రభుత్వం ఆలోచన చేసి తొందరగా కార్యదర్శులు సర్పంచుల ఎన్నికలు చేస్తే వాళ్ళకు ఖర్చులు మెయింటెనెన్స్, గ్రామాల్లో నీరు అది ఇవన్నీ ఉంటాయి కదా, మోర్లు ఎక్కడెక్కడ ఎండిపోవడము, చేయకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకమండి ఉండాలండి. మీరు అతి తొందరగా ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంచిదని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. మేము కూడా చాలా గ్రామాలు తిరుగుతున్నాం కాబట్టి సర్పంచ్ ఎన్నికల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి చాలామంది కోరుకుంటుంటారు. జరిగితేనే మంచిది. ఈ కుల్ఫీ బర్ఫీలు గంజాయిలో మాత్రం వస్తున్నాయి. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా జాగ్రత్త. చాక్లెట్స్ కానీ, ఎస్పెషల్లీ చాక్లెట్స్ ఎన్నుకునేది వీళ్ళదే. ఇక చాక్లెట్స్ ఒకటి, ఐస్ క్రీమ్స్, కుల్ఫీలు, ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయండి. పిల్లలు ఎంత ఏడ్చినా కొనివ్వకండి. ఇక కావాలంటే ఇంట్లో ఏమైనా చేసి ఇవ్వండి, కానీ బయట షాపులలో మాత్రం కొనివ్వకండి. ఇంకా కూల్ వాటర్ కావాలంటే మన ఇంట్లోనే ఒక కుండ తీసుకొని మంచిగా ఒక 2 కుండలు తీసుకొని నీళ్ళు పోసి దాని చుట్టూతో బట్ట పెట్టేస్తే చల్లగా ఉంటుందండి. పట్టేస్తే మన అమ్మ నాన్నలు అదే మాదిరి చేసేవారు. ఎక్కడి ఫ్రిడ్జ్లు అప్పుడు ఫ్రిడ్జ్ కొనే స్తోమత లేని వాళ్ళం అదే పని చేయాల్సింది. లండన్లో జాబ్ వదిలేసి పుట్టగొడుగుల సాగు. సంతోషం. ఇవన్నీ అందుకోసమే అంటున్నా కదా, ఒక వ్యక్తి లండన్లో
ఉద్యోగం విడిచిపెట్టేసి పుట్టగొడుగుల సాగు మొదలుపెట్టి దాంట్లో అపారంగా లాభాలు గడిస్తూ ఇంటి దగ్గరనే ఉంటుండు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివి అక్కడే కార్పొరేట్ కంపెనీల్లో నెలకు 6 అంకెల లక్షల్లో జీతం విడిచిపెట్టుకొని ఇక్కడికి వచ్చి పుట్టగొడుగులు సాగు చేస్తూ హాయిగా వస్తుండు. మీరు కూడా ప్రభుత్వం ఇప్పుడు రాజీవ్ వికాస్ పెడుతుందా ఇట్లాంటి వాటికి ఇదనే కాదు, ఏవైనా సరే ప్రోడక్ట్ రంగాలకు ఉత్పత్తి చేసే రంగాలకు మాత్రం లోన్లు ఇస్తే మీరు ఇచ్చేటువంటి అవి 3 లక్షలు ఇస్తామన్నారు, బ్యాంకు సపోర్ట్ ఇస్తామన్నారు. అవి ఇస్తే కనుక ఖచ్చితంగా యువత బాగుపడుతుంది. తద్వారా వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ నిరుద్యోగం కొంచెం కొంత పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని చదివించే అవకాశాలు చాలా ఉంటాయి. ఇక నిన్న మనం హోలీ శుభాకాంక్షలు చెప్పలేకపోయినాం. ప్రజలందరికీ, వ్యూవర్స్ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు కూడా నిన్న ఆడింటూ మొన్న ఆడి ఈరోజు కూడా కొన్ని గ్రామాల్లో ఆడతారు హోలీ. సంతోషంగా గడుపుకునే పండగ, కలర్ఫుల్గా పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆట. ఒకప్పుడు కోలలు వేసేవారు అందరూ. ఇంత ఉన్నప్పుడు మేము కూడా కోలలు ఆడేవారం. ఒక వారం ముందు నుంచే ఇల్లు తిరిగి అదొక ఆ కల్చర్ నిజంగా అది తిరిగి రాదు. అంత ఇప్పుడు కలర్ఫుల్కు ఎగబడ్డారు కదా మొబైల్కు, ఇవన్నింటిని కొంచెం తగ్గించేసి మన గ్రామీణ అంటే మన పాత సాంప్రదాయాలు పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉన్నది. అమ్మ తాతల గురించి, అమ్మ నాన్నల గురించి, తాతమ్మల గురించి, ఇరుగు పొరుగు వారి గురించి గౌరవం అనేది పిల్లలకు నేర్పితే, పాత సంప్రదాయాలు గుర్తు చేస్తే వాళ్ళు కూడా మన కల్చర్ బాగుపడుతుంది. వాళ్ళకి చెప్పాలి, రెస్పెక్టు అవన్నీ చెప్తా ఉన్నాడు పిల్లలకు చిన్నప్పటి నుండే. మనం ముందుగా చెప్పాల్సింది అసలు బాబాసాహెబ్ ఆశయ సాధకుడు, నేడు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ గారి జయంతి సందర్భంగా సార్కు మనం గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే కొన్ని వేళ్ల క్రితం తీసుకుంటే అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజల కోసం ఆయన సైంటిస్టు కాన్షీరామ్ గారు అన్ని ఆలోచన చేసి వదులుకొని సైకిల్ యాత్ర చేస్తూ ఏపీకి కూడా రావడం జరిగింది. జింకానగరంలో అతిపెద్ద సభ పెట్టడం కూడా జరిగింది. ఇది అందరికీ మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అతను ముఖ్యమంత్రిగా మాత్రం చేయలేదు. కుమారి మాయావతి గారిని వైఎన్జీ మాయావతి గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఎందుకోసం అంటే కింగ్ మేకర్గానే ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ మహారాష్ట్రలో బాల్ ఠాకరే సాబ్ లెక్క. ఒకప్పుడు బాల్ ఠాకరే సాబ్ అంటే టెర్రర్ లయాన్. అదే మాదిరిగా మాన్యశ్రీ కాన్షీరామ్గూడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని పట్టుకొని సైకిల్ యాత్ర చేస్తూ దేశమంతా తిరుగుతూ యూపీలో, ఉత్తరప్రదేశ్లో ప్రజలను మోటివేషన్ చేస్తూ రాజ్యాన్ని స్థాపించింది. అప్పుడు మరి ఇప్పుడు నేను అనేది ఇది మనం స్ఫూర్తిగా తీసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీలను కలిసి కదం తొక్కి కలిస్తే, నడుం కట్టి నడిస్తే, పిడికిలు బిగించి మాట్లాడితే 2029లో ముఖ్యమంత్రి బీసీ కాడా, రాజ్యం మనది కాదా? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. బీసీ యువకులారా, ఎస్సీ యువకులారా, ఎస్టీ యువకులారా కలిసి ఉండండి, కలిసి నడవండి, కలిసి పోరాడదాం, రాజ్యం సాధించుకుందాం, బీసీని ముఖ్యమంత్రి చేద్దాం, రాజ్యం మనది చేసుకుందాం, మనమే వెళ్దాం. ఇంకేం నేను 75 ఏళ్ళు మన అమ్మ నాన్న తాతలు పోయినరు, అమ్మ నాన్నలు పోయినరు, మన దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు ఇంత చదువుకొని కూడా ఏం లాభం? మరి ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి. ఉద్యోగాలు ఒక పరంపర, అది కొనసాగే రిక్రూట్మెంటు, రిటైర్మెంటు పరంపర. రాజ్యాధికారం మాత్రం
ఖచ్చితంగా 29లో తెచ్చుకోవాల్సిందే. ఆ దిశగా ప్రయాణం మొదలుపెట్టండి. మొదలుపెట్టడం కాదు, మొదలైంది. యుద్ధం స్టార్ట్ అయింది, యుద్ధం మొదలైంది అని చెప్పేసి ఉంది కదా. యుద్ధం అంటే ఏదో కత్తులు కట్టాలు కాదు, జ్ఞానయుద్ధం. విద్యా కమిషన్ సిఫార్సులు అసెంబ్లీలో చర్చించాలి. ఇది ఖచ్చితంగా ఇది అసెంబ్లీలో పెట్టాలి. ప్రైవేటు కాలేజీలు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో ఫీజుల నియంత్రణ జరిగి తీరాల్సిందే. లేకపోతే అప్పటికి వస్తారు కదా ఎవరు, మన విద్యార్థి సంఘాలు ఉంటారు కదా, వచ్చేసి రోడ్ల మీద ధర్నాలు చేస్తారు కదా. అప్పుడు కాదు ధర్నా చేయడం, ఇప్పుడు చేయండి. విద్యార్థి సంఘాలలో జిల్లాలలో వాళ్ళు ఉంటారు కదా, వివిధ రకాల విద్యార్థి సంఘాలు ఉన్నాయి కదా, ఇప్పుడు చేయండి. అసెంబ్లీ నడుస్తుంది, మీరు ఇక్కడ దాంట్లో బిల్లు పెట్టండి. ఆ విద్యా కమిషన్ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ ఇచ్చింది కదా, ఆ డ్రాఫ్ట్ను బిల్లు అసెంబ్లీలో పెట్టి చట్టం చేయండి అని చెప్పేసి బిల్లు చెప్పండి. రోడ్లు ఎక్కుంటారు ఇప్పుడు. ప్రైవేట్ స్కూల్ ఫీజు తగ్గించాలి అని చెప్పేసి స్లోగన్ ఇచ్చుకుంటే అప్పుడు చేయడం కాదు. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఇప్పుడు చేయించండి. ఇక అది వెలుగు పేపర్లో ఉన్న వార్తలు. జ్వరం గోళీలు లేవు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు ఇవ్వడం లేదంటున్న రోగులు. జలుబు, ఒళ్ళు నొప్పులు తదితర సాధారణ మందులు బయట కొనాల్సిందే. మామూలుగా ఎందుకు రాసులు కానీ ఉంటాయి, కొన్ని కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక చోట జరిగి ఉండొచ్చు. ఇది సాక్షి పేపర్లో వచ్చిన వార్త. పెద్ద ఆయన కేసీఆర్ గారు ఒక మాట అంటుంది సాక్షిలో. సర్కారుపై ఏమాత్రం వెనక్కి తగ్గద్దు, తగ్గే పరిస్థితి వచ్చింది, తగ్గింది. ఇంకేంటి, జగదీశ్వర్ రెడ్డి జారింది సరిపోదా? ఎందుకు సార్ మీరంతా అపార అనుభవం ఉండి మీరుండి నడిపించాల్సింది. మీరు ఉంటే సరిపోతుంది సభలు. ఏమాత్రం పాలన చేతగాకి గొంతు నొక్కుతున్నారు ఏ మహానుభావులు అన్నట్టు. మరింత బలంగా గలం వినిపిస్తా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి. నా సస్పెన్షన్ చూపిన కారణాలు ఏవి సరికాదు. స్పీకర్ను మీరు అనే సంబోధించా, ఏకవచనం లేదు. రికార్డుల్లో ఉండయా లోపల ఏకవచనమో అవచనమో కాదు. నువ్వు ఒక పెద్ద మనిషి అన్నవా లేదా? సభ అందరికి సమానమే అంటే స్పీకర్ కూడా మాతోనే సమానం అని, మరి అట్లనే కింద కూర్చోమని అంటే అయిపోతుంది కదా. బుద్ధి జ్ఞానం లేదు. దళిత సంఘాలు బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు కదిలితే ఏం జరుగుతుందో అందరికి గుర్తున్న సంగతి మీకు తెలియదా? అందుకే అంటున్నాం, ఆర్ఎస్పీ సార్ గారు మీకు దండం పెడతాం, ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని నమ్మి చాలామంది ఉన్నారు, లక్షల మంది సైన్యం ఉన్నది, మీకు తెలుసు. ఇంద్రమ్మ ఇళ్ళ మీద ఒక న్యూస్ ఏంది? ఆ జాబితా పరిగణించం. ఇంద్రమ్మ గ్రామీణ ప్రాంత అర్హుల జాబితాపై కేంద్రం మేలుగా. ఇదేంది? తాము రూపొందించిన యాప్తో సర్వే చేస్తేనే వివరాలు తీసుకుంటామని స్పష్టీకరణ. మళ్ళీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలని సూచన. కేంద్ర నిబంధనల మేరకు సర్వే చేశామని ఆమోదించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం వేళ గందరగోళం. ఏ జాబితా ఇదేం మెలిక? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి మెలిక. అంటే రాష్ట్రం ఇచ్చినటువంటి సర్వే మేము యాక్సెప్ట్ చేయం, మీరు మళ్ళీ మేము ఇచ్చిన యాప్తో సర్వే చేయమని చెప్తున్నట్టున్నారు. రాష్ట్రంలో పేదల ఇళ్లకు సంబంధించిన ఇంద్రమ్మ పథకం అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్ళా పేజీ నెలకొంది. గ్రామీణ ప్రాంత ఇళ్ల కోసం అందిన సుమారు 30 లక్షల దరఖాస్తులపై సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం 23 లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించి జాబితా సిద్ధం చేసింది. ఆ దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరిగణనలోకి తీసుకోమని ఇక మరోళ్ళు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసింది, ఇవ్వకపోతే మరి ఇంకోటి చేయాలి సార్, ఎవరో ఇది. కానీ తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ అధికారంగా మళ్ళీ సర్వే చేసి వివరాలు అందజేయాలని కేంద్రం తేల్చి చెప్పింది. దీనితో కంగు తినడం రాష్ట్ర ప్రభుత్వం వంతైంది. అన్ని లక్షల దరఖాస్తులను సంబంధించి కేంద్రం యాప్తో మళ్ళీ సర్వే చేయడం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందితే లబ్ధిదారులకు మొదటి విడత సొమ్ము అందజేసినందుకు సిద్ధమైంది. అలాంటిది కేంద్రం పెట్టిన మెలికతో గందరగోళం మొదలైంది. కేంద్రం నుంచి అందే నిధుల కోసం దాదాపు పుష్కర కాలం తర్వాత రాష్ట్రంలో మళ్ళీ ఇంద్రమ్మ పేరుతో
పేదల ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణ పరిధిలో దాదాపు 19 లక్షల ఇళ్లను నిర్మించారు. ఇప్పుడు వచ్చే 4 ఏళ్లలో దాదాపు 20 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని దీనిలో వీలైన నిధులను కేంద్రం నుంచి పొందాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరింది. ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తుందనేది కేంద్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. పైగా ఒక్క ఇల్లు కూడా అనర్హుల చేతికి అందకూడదని కేంద్ర ఖరారు చేసిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, అనర్హులకు ఇల్లు మంజూరు చేసినట్టు తేలితే నిధులు ఇవ్వబోమని షరతులు పెట్టింది. దీనికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేసింది. కానీ సర్వే విషయంలోనే ఇప్పుడు చిక్కుపడి వచ్చింది. కేంద్రం రూపొందించిన యాప్తోనే మళ్ళీ సర్వే చేయాలంట. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల కోసం ప్రభుత్వానికి దాదాపు 30 లక్షల దరఖాస్తులు అందాయి. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన పరిశీలనాంశాల ఆధారంగా అధికార యంత్రాంగం ఇటీవలే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి 23 లక్షల మందిని అనర్హులుగా గుర్తించింది. ఇందులో 19.50 లక్షల మంది సొంత జాగా ఉన్నవారు కాగా 3.5 లక్షల మంది సొంత భూమి లేనివారు. రాష్ట్రం తాజాగా ఈ వివరాలను కేంద్రానికి అందజేసి నిధులు మంజూరు చేయాలని కోరింది. అయితే తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగానే ఈ సర్వే జరగనందున పరిగణనలోకి తీసుకోమని, ఆ మొబైల్ యాప్ ద్వారా మళ్లీ సర్వే చేసి వివరాల జాబితా సమర్పించాలని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం ప్రామాణికంగా నిర్ధారించిన అంశాలనే పరిగణనలోకి తీసుకుని సర్వే చేశామని, వివరాల్లో ఎలాంటి తేడా ఉండదని, దీన్ని గుర్తించి ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వ యాప్తో అనుసంధించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయినా కేంద్రం ససేమిరా అన్నట్టు తెలిసింది. అంతే, క్లారిటీ కాదు ఇది పూర్తిగా. దరఖాస్తుల్లో బ్యాంకు ఖాతా, ద్విచక్ర వాహనాలు, పన్ను చెల్లింపు వంటి పట్టణ ప్రాంత ఇళ్లకు కేంద్రం పన్ను చెల్లింపు వంటి వివరాలేవి లేవని, అవి లేకుండా జాబితా తీసుకోమని స్పష్టం. కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చూడండి, మా బీజేపీ అంటాం కదా, ఒక ప్రధానమైన మెలిక ఏంటంటే, మెలికల్లో మంచి బాగానే ఇది ప్రజలకు తెలియాల్సిందే. దరఖాస్తుల్లో బ్యాంకు ఖాతా, ద్విచక్ర వాహనాలు, పన్ను చెల్లింపు వంటి వివరాలేవి లేవని, అవి లేకుండా జాబితా తీసుకోమని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇవి పెద్దగా తేడా చూపే అంశాలు కాదని, ఇళ్లను మంజూరు చేసే నాటికి ఆ వివరాలు కూడా అప్లోడ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కోరినట్టు తెలిపింది. కేంద్రం సానుకూలంగా స్పందించి నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉన్న కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అంటే మీరు బాగానే అంటారు కేంద్రంలో, సరే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పోయింది, హామీ ఇచ్చింది, మిగతాయి మాకు సంబంధం అంటే సంబంధం అంటే ప్రజలు కోరుకునేది ఇల్లు అయితే ఉండాలి. రోటీ కపడవర్ మకాన్ అన్నట్టు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం ఒక మాట అడగదలుచుకున్నాం. బీజేపీ వాళ్ళని సర్వే చేసిండ్రు రాష్ట్రం, మీరు ముందుగా యాప్ ఇచ్చిండ్రు అయ్యలేదా అది ప్రజలకు తెలియదు. మరి ఒకవేళ ఇచ్చి ఉంటే దాని ప్రకారం చేసేవారేమో. ఇప్పుడు వీళ్ళు చేసిన సర్వే మీరు యాప్తో టాలీ చేసుకుంటే సరిపోతుంది కదా, అది రాసిండ్రు ఓకే. మరి ఇప్పుడు మీరు దాంట్లో ఒక చిన్న మెలిక పెట్టిండ్రు, వారికి బ్యాంక్ ఖాతా ఉన్నదా లేదా, ద్విచక్ర వాహనం ఉన్నదా లేదా, కారు ఉన్నదా లేదా, ఇట్లాంటివి అడుగుతారు. అంటే అట్లాంటివి ఉంటే ఇల్లు రాదనా, ఇవ్వమనే. ఇది బీజేపీ తంత్రం. ఇక మరి ఇప్పటికైనా ప్రభుత్వంలోని పెద్దలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మనకు రావాల్సిన ఇక మళ్ళీ ఏమన్నా నిధులు ఉంటే డైవర్షన్ చేస్తే ఇట్లా చేసారు అట్లా చేస్తారు అని చెప్పేసి అది కూడా ఉంటుంది. కోఆపరేట్ చేయాలండి. కేంద్రం ఇవ్వాల్సిన వాటా ఇచ్చేస్తే ఇల్లు నిర్మించిస్తారు. ఇల్లు నిర్మాణం కానీ బీజేపీ పెద్దలారా, బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి గారు, మీరు ఒక చొరవ తీసుకొని మీరు ఎన్నికలు వచ్చినప్పుడు మీరు చూసుకోండి, అది వేరే విషయం. ప్రజల దగ్గరికి వచ్చేసరికి పరిపాలన విషయంలో ఏకంవండి. ఇదేనా మోడీ గారు ఇదే చెప్తారు పార్టీకి, ఆయన వేరే ఉంటుంది అంతా. కానీ ఇది నాట్ కరెక్ట్. ప్రజల లోపల బీజేపీ ప్రభుత్వం మీద కూడా ఈ రాష్ట్రంలో బలపడే పరిస్థితులు తగ్గిపోతాయి. అది గుర్తించి ఇమ్మీడియట్గా అవి ఇచ్చేస్తే బాగుంటుంది. ఉద్యోగాల కంటే నిరుద్యోగులు ఎన్నో రెట్లు ఎక్కువ. ఇది మనము ముందుగానే చెప్పినాం, ఇది అందరికీ గుర్తున్న సంగతి. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అన్ని ఉద్యోగాల కంటే ఎక్కువ నిరుద్యోగులే ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఎవరు చెప్తారో తెలుసా? కోర్టు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత పాటించాల్సిందే. కొందరి స్వలాభం కోసం ఇతరుల నష్టపోవడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. కొందరి స్వలాభం కోసం ఇతరులు నష్టపోవడానికి వీల్లేదు. అందరం కొట్లాడేది దాని గురించి కాబట్టి స్వయాన సుప్రీంకోర్టే చెప్పింది. ఇప్పుడు
ఇప్పుడు దీని ప్రకారం ఏమంటాం, ఈడబ్ల్యూఎస్ కోటా చేయబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలు నష్టపోతున్నారా లేదా? ఎగ్జాక్ట్లీ నష్టపోతున్నారు. మరి అట్లాంటప్పుడు ఉద్యోగాలు పెంచుతారా? జిల్లాలు పెంచారు, మండలాలు అన్నీ పెంచారు. మరి ఉద్యోగాలు పెంచి ఎక్కువ చేసి ఫిలప్ చేసి సరిపోతుంది. ఈ కోర్టు వేసిన మొట్టికాయతోనన్నా ప్రభుత్వాలకు రావాలి, పెరగాలి. దేశ అత్యున్నత న్యాయస్థానం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేది ఎప్పుడు? ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అదే ఎదురుచూపు. బెల్ట్ షాప్పై పోలీసుల దాడులు. ఇది మనం బెల్ట్ షాప్పై పోలీసుల దాడులు. 49 లీటర్ల మద్యం ధ్వంసం స్వాధీనం 49 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడ? కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ గ్రామం అంటే ఇప్పుడు మున్సిపల్లో ఒక వార్డు అయింది. టేక్రియాల్ గ్రామంలో నిర్వహిస్తున్న ఓ బెల్ట్ దుకాణంపై శుక్రవారం రాత్రి దేవునిపల్లి పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 49 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ఎవరెవరు? కమ్మల మహేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దేవునిపల్లి ఎస్ఐ రాజు సిబ్బంది పాల్గొన్నారు. మాచారెడ్డిలు ఎవరు? మాచారెడ్డిలు ఎల్లంపేటలో అక్రమంగా నిర్వహిస్తున్న 2 బెల్ట్ షాపులపై శుక్రవారం దాడి చేసి 9,000 విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అట్లాగే ఇసుక ట్రాక్టర్ కూడా సీజ్. పాల్వాంచి మండలం ఆరేపల్లి రామేశ్వరపల్లి గ్రామాల్లో వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను శుక్రవారం సీజ్ చేసినట్లు మాచారెడ్డి శాని తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వ్యక్తుల గురించి తెలిస్తే డయల్ 100కు సమాచారాన్ని అందించాలని కోరారు. సంతోషం సార్, మీరు అనిల్ కుమార్ గారు చాలా వేగంగా ఇది స్పందిస్తున్నారు ఈ విషయంలో. అయితే బెల్ట్ షాపుల మీద ఎస్ఐ రాజు గారు మీరు దాడి చేసి పట్టుకున్నారు టేకిరాల్లో. సరే, అక్కడ దాటితే ఇంకో బెల్ట్ షాప్ లేదా అండి? అక్కడ టేకిరాల్లో చేసిండ్రు, ఇంకా అంటే కంప్లైంట్ 100 డయల్కి వస్తుందా, లేకపోతే మీరు స్వయం దాడి చేస్తారా? అది అక్కడ రాసిన విషయం లేదు. ఈ మాదిరిగా మీరు చేసింది వీఆర్ అప్రిషియేటింగ్, ఖచ్చితంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ ఇదే మాదిరిగా చుట్టుపక్కల కామారెడ్డి చుట్టుపక్కల ప్రతి బెల్ట్ షాప్ మీద రెడీ చేయండి. రికార్డు స్థాయిలో మిమ్మల్ని అభినందిస్తాం. ఇట్లా నిజంగా, ఎందుకంటే గ్రామాల్లో యువత విపరీతంగా చెడిపోతుంటారు. కారణం బెల్ట్ షాపులు. కిరాణా షాపుల్లో సైతం బెల్ట్ షాపులు ఉన్నాయి, మందు అమ్ముతున్నారు. వాటి మీద దృష్టి పెట్టండి. వాటి మీద పట్టి అరెస్ట్ చేయండి, అంతే, ఇంకోటి ఏం లేదు. సీజ్ చేయండి. ఆ టేకిరాల గ్రామం దాటితే ఇంకో గ్రామం ఉంటుంది, అక్కడ అయితే ఇక విపరీతంగా ఎవరి అదుపు లేకుండా అది పండగనా 15th ఆగస్ట్ 26 జనవరి ఏదా లేకుండా అమ్ముతాడని వినికిడు. అక్కడ టేకిరాలు దాటిన ఇంకో గ్రామం ఉంటుంది అక్కడ, మళ్ళీ అది రోడ్డు మీదే ఉంటుందంట. వాళ్ళు వీళ్ళు చెప్పుకోగా వింటాం కదా, ఏందన్నా ఇట్లా అని ఇంత ఘోరంగా అమ్ముతారా అనుకుంటాం. కానీ ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులో బంద్ జరిగితే మీకు పోలీస్ డిపార్ట్మెంట్కు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను సార్, నిజంగా. ఎందుకంటే కొన్ని చావులను చూస్తే అది విచిత్రం అనిపిస్తుంది. మందాగి చనిపోయిందా, కల్తీ మందాగి చనిపోయిందా, ఏంది అనేది అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. థ్యాంక్ యూ రాజు సార్ గారు, ఎస్ఐ రాజు సార్ అనుకుంటా. ఎస్, రెవెన్యూలో కొత్త కేడర్ స్ట్రెంగ్త్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదో కొత్త పోస్టులు క్రియేట్ అయ్యేటట్టున్నాయి. మరి ఏంటి ఇవి? ప్రతిపాదనలు పంపాలని CCLAకు ప్రభుత్వం ఆదేశం. రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల కేడర్ స్ట్రెంగ్త్ ఫిక్స్ కానుంది. ఈ పోస్టుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం 39 నుంచి 50కి పెంచడం, కొత్తగా 33 అదనపు కలెక్టర్ పోస్టులను అప్గ్రేడ్ చేసిన నేపథ్యంలో SGDలో సరే, ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని పోస్టులు మళ్ళీ కొత్తగా ఇదైతున్నాయి. అందుకోసం వివరాలు పంపాలని చెప్పేసి డిపార్ట్మెంట్ వారికి ప్రభుత్వం సూచన చేసింది. కాబట్టి ఇక రైట్, ఇది ప్రధానంగా ఈరోజు మనం చూస్తుంది మనకు అసెంబ్లీలోకి ABC వర్గీకరణ బిల్లు 17వ తారీఖు నాడు వస్తుందంట. అది చట్టరూపం కాబోతుంది. అలాగే
బీసీ బిల్లు కూడా ఉంది, 42% రిజర్వేషన్ది, అదొకటి. ఇక ప్రైవేటు పాఠశాలలపై ఆకునూరి మురళి సార్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టు, అది దాన్ని అసెంబ్లీలో పెట్టి వస్తుందా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు, కానీ దాన్ని కూడా చర్చకు తీసుకొచ్చి చట్టం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ఇక కేంద్ర ప్రభుత్వానికి ఒక బీజేపీ పార్టీకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. బండి సంజయ్ అన్న, మీరు చొరవ తీసుకొని ఢిల్లీలో మాట్లాడి ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వ పెద్దలతో, ప్రధానమంత్రి గారితో మాట్లాడి, లేదా సంబంధిత మంత్రి గారితో మాట్లాడి, ముఖ్యమంత్రితో మీరు అక్కడ తీసుకెళ్ళి మాట్లాడి, మీరు కలిసి వెళ్ళి అఖిలపక్షంగా వెళ్ళి ఇందిరమ్మ ఇళ్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ప్రజలకు ఇప్పటికే ఇల్లు లేని వారు చాలామంది అందరూ ఆ చంద్రగ్రహణాన్ని నమ్మి ఉన్న ఇండ్లను కూడా కూలగొట్టుకున్నారు. స్లాబ్లు ఇస్తారంట అని చెప్పి స్లాబ్స్ వాళ్ళు చివరి మూమెంట్లో ప్రకటించినప్పుడు ఏమని కట్టిస్తాం 5 లక్షలు 6 లక్షలు ఇస్తాం అని చెప్తే, పాత ఇల్లుని కూలగొట్టేసుకొని ఏమనుకుంటా బేస్మెంట్ లెవెల్కి లేపి అట్లనే ఉండిపోయినాయి. ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, మొత్తం లేకుండా రేకులు వేసుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. కాబట్టి బీజేపీ బండి సంజయ్కు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీతో సాధ్యమవుతుంది. మీరు వెళ్ళి కేంద్రంలో కొంచెం మాట్లాడి, ఇట్లాంటి యాప్ మెలికలు ఆ సర్వే ఈ సర్వే, మళ్ళీ సర్వే అంటే మళ్ళీ 10 ఏళ్ళు ముగుస్తుంది, మళ్ళీ 10 ఏళ్ళ దాకా పోతుంది, ఆ ఎన్నికలు అయిపోతాయి, ఇండ్లు ఉండే. కాబట్టి ఈ యొక్క సమస్య మీద మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఇందిరమ్మ ఇండ్ల కోసం మాత్రం మీరు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధిత మంత్రితో మాట్లాడి రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు ఉన్నటువంటి. ఇక మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, 2 ఎకరాల భూమి మాత్రం తప్పకుండా ఇచ్చి తీరాల్సిందే. 61 సంవత్సరానికి రిటైర్మెంట్ ఏజ్ గురించి నడుస్తుంది కదా, పెంచింది 58 నుండి 61 చేసింది కదా గత ప్రభుత్వం. ఇక మీరు రిక్రూట్మెంట్ ఎందుకోసం ఇది ఏజ్ ఎలిజిబిలిటీ ఏజ్ ప్రభుత్వ ఉద్యోగాలకు 55 చేయమని చెప్తున్నాం. ఇది చేయండి. ఇది చేస్తే అరే ఇట్లా ఉంటుంది. కొంచెం ప్రభుత్వ ఉద్యోగులకు ఏజ్ పెరిగింది, ఏజ్ లిమిట్ పెంచారు కదా, మనం కూడా చదువుదామని చెప్పేసి కొంతమంది ఉన్నారు. 49, 40, 50 పడ్డలు కూడా, వాళ్ళు కూడా లేవు గతంలో ఉద్యోగాలు. మీకు తెలిసిన సంగతి, మీరు వచ్చినాక ఫిలప్ అవుతున్నాయి. సో ఒక 10 ఏళ్ళు 50 ఉన్నారనుకోండి, ఒక 10 ఏళ్ళు 51, 52 ఉన్నారు, 8, 9 ఏళ్ళు ఉద్యోగాలు చేసుకుని 5, 6 ఏళ్ళు చేసుకున్నా కానీ సంతోషపడతారు. ప్రభుత్వ ఉద్యోగం చేసిన మనకు ఆత్మగౌరవంతో బతుకుతారు. అందుకోసం ఈ మూడింటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఇళ్ళ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా పొంగిరెడ్డి సీనన్న గారు మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పేసి దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతూ, రిక్వెస్ట్ చేస్తూ, వ్యూయర్స్ మరోసారి హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ మీకు మాత్రం తప్పకుండా మీరు ప్రజాక్షేత్రంలో అప్పాలి చెప్పాలి. స్పీకర్ గారికి అసెంబ్లీ మీరు చూసుకోండి, అసెంబ్లీలో బయటకు వచ్చి మాత్రం చెప్పాల్సిన పరిస్థితులు ఉంటే, లేకపోతే రేపు జరగబోయేటి చాలా ఉంటాయి, చూస్తారు మీరు ప్రత్యక్షంగా. ఆర్ఎస్పీ సార్ గారు మీకు నమస్తే చేసి చెప్తున్నాం, జర ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నాం. చూస్తూనే ఉండండి B6 మన వెలుగు మన వార్తలు.